టీడీపీలోకి ఉండవల్లి అరుణ్ కుమార్. ఈ వార్త వెనుకున్న ఆసక్తికరమైన రహస్యాలు ఏమై ఉంటాయి? అరుణ్ కుమార్ ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుని ఉంటారు? ఆయన తీసుకున్న నిర్ణయం వెనుక ఎవరున్నారు? ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అరుణ్ కుమార్ నిర్ణయం ఎంతవరకు దారి తీయబోతోంది? అసలు ఏం జరగబోతోంది? టీడీపీలో ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకుని ఉన్నాయి? ఈ పూర్తి వివరాల కోసం ఈ ఫుల్ వీడియో చూడండి. కొద్ది రోజుల క్రితం రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి చేసిన వ్యాఖ్యలను పరిశీలిస్తే ఇది నిజమే అనిపిస్తోంది. ఏపీలో ప్రస్తుతం 2014 ఎన్నికల ముందున్న పరిస్థితులు ఉన్నాయని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. ప్రత్యేక హోదా ఉద్యమంలో తనను పిలిస్తే టీడీపీ నిరసన కార్యక్రమాలకు మద్దతు తెలుపుతానని ఉండవల్లి అరుణ్ కుమార్ స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఎంపీ మురళీమోహన్ ఈసారి ఎన్నికల్లో పోటీ చేయకూడదని సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఆయన కోడలు రూప కూడా పోటీ చేయకూడదని భావిస్తున్నట్లు ఆయన అనుచరుల్లో ప్రచారం జరుగుతోంది. ఇక నుంచి తాను ఏర్పాటు చేసిన ట్రస్ట్ కార్యక్రమాలపై దృష్టి పెట్టనున్నట్లు తెలిపింది. అమరావతిలో రాజమహేంద్రవరం లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్యే స్థానాలు, ఎంపీ అభ్యర్థులపై చంద్రబాబు సమీక్షించనున్నారు. మురళీమోహన్ కూడా హాజరు కానున్నారు. ఆ సందర్భంగా తన నిర్ణయాన్ని సీఎంకు స్వయంగా తెలియజేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో ఉండవల్లిని టీడీపీలోకి తీసుకువచ్చే ప్రయత్నం తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం నేత ఒకరు చేస్తున్నారు. దీనికి బలం చేకూరుస్తున్నాయి ఉండవల్లి కదలికలు కూడా. సరిగ్గా ఎన్నికలకు ముందు కొద్ది రోజుల ముందు ప్రత్యేక హోదా నినాదాన్ని పెట్రోల్ పోసినట్టుగా ఉవ్వెత్తున రగిలించడానికి ఉండవల్లి అరుణ్ కుమార్ సిద్ధపడ్డారు. మోడీపై ఏపీ ప్రజల్లో ఆగ్రహ జ్వాల చల్లారకుండా మరికొంత ఆయిల్ చల్లేలా, ఏపీకి జరిగిన అన్యాయంపై జనం రగిలిపోయేలా, కసిని అట్టి పెట్టుకునేలా ఉండవల్లి అడుగులు వేస్తున్నారు. సరిగ్గా ఎన్నికల తరుణంలో ఆయన ఏపీకి జరిగిన అన్యాయంపై టార్గెట్ మోడీ పేరుతో అఖిలపక్షం పెట్టారు. వైసీపీని ఇరకాటంలోకి నెట్టారు. మోడీ వ్యతిరేక మీటింగ్కి వెళ్తే తాను మోడీకి టార్గెట్ అవుతాడు జగన్. వెళ్ళకపోతే మోడీకి భయపడి అఖిలపక్షానికి రాలేదని జనంకి తెలిసిపోతోంది. ఉండవల్లి సరైన టైంలో అఖిలపక్షం పెట్టడంతో సీఎం చంద్రబాబు కూడా తన ప్లాన్కు పదును పెట్టారు. ఉండవల్లి పెట్టే మీటింగ్కు మంత్రులు సోమిరెడ్డి, నక్కా ఆనంద్ బాబు కుటుంబరావులను పంపుతున్నారు. అంతేకాదు రాష్ట్ర ప్రభుత్వం తరఫున 30న మరో అఖిలపక్షం పెట్టి దానికి ఉండవల్లి అరుణ్ కుమార్ను ఆహ్వానిస్తున్నారు. వీటిల్లో ఎక్కడా కూడా జగన్ ఎంటర్ అయ్యే అవకాశం లేకుండా మోడీ వ్యతిరేక పోరాటంలో ఒంటరి అయిపోయేలా పరిణామాలు జరుగుతున్నాయి. అసలు ఇదంతా ఉండవల్లి అరుణ్ కుమార్ చేశాడని, అతను అఖిలపక్షం పెట్టాడు కాబట్టి చంద్రబాబు కూడా మరో అఖిలపక్షం పెట్టాడని జగన్ అగ్గి మీద గుగ్గిలం అవుతున్నాడట. హోదా సాధన సమితి, వామపక్షాలు, పవన్ కళ్యాణ్, తెలుగుదేశం అందరూ ఒకటయ్యారు. జగన్ ఒంటరివాడయ్యాడు. మోడీ అంటే భయం. కేసీఆర్తో లాలూచి వ్యవహారాల్లో జగన్ ఎంతలా కూరుకుని పోయాడో మరోసారి ప్రూవ్ అయింది. ఈ వార్తపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.